ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి అంగన్వాడీ సెంటర్కి మంచినీళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో 17,000 రూపాయలు శాంక్షన్ చేసాం. ఒక టాయిలెట్ కట్టాలి అని 33,000 రూపాయలు శాంక్షన్ చేసాం. అంటే ప్రతి సెంటర్కి 52,000 శాంక్షన్ చేస్తూ వస్తున్నాం. అలాగే అక్కడ ఆట వస్తువులు, ఆట బొమ్మలు, ఎవరికైతే పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళకి పిల్లలకి ఆట వస్తువులు, ఒక టీవీ, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు చిన్న చిన్న బుల్లి చైర్స్ ఇవన్నీ కొనాలనే ఉద్దేశంతో ప్రతి సెంటర్కి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ ఇస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆయాకు కూడా యూనిఫామ్ ఇస్తున్నాం. అక్కడ పిల్లలకి వాళ్ళు పౌష్టికాహారం పెట్టాలన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి స్థలం ఉంటే వాళ్ళకి ఆకుకూరలు పెంచుకోవటం కానీ, పూల మొక్కలు పెంచుకోవడం కానీ ఇవి కూడా ఈ మధ్యకాలంలో డబ్బులు ఇచ్చాం. ఎందుకంటే మీకు ఈ 9 నెలల్లో చాలా వరకు సెంటర్స్ మారుతున్నాయి. ఇంకా మారని సెంటర్స్ ఉంటే వాటిపై దృష్టి పెడతాం. ఖచ్చితంగా ఎవరైనా కంప్లైంట్ చేసినా, ఏ ప్రజాప్రతినిధి కానీ, అధికారులు కానీ ఎవరైనా కానీ కంప్లైంట్ చేసి పలానా దగ్గర బాగోలేదంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత అది నిజమని తేలితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అద్దె భవనాలు పెంచుడిపోయినప్పుడు ఇంకో భవనంకి వెళ్ళిపోవచ్చు కదా మనం. ఒక్క నిమిషం. సొంత భవనాలు చాలా వరకు ఉన్నాయి. ఎక్కడైతే అద్దె భవనాల్లో ఉన్నారో అక్కడ ఆ గ్రామంలో కానీ ఆ వార్డులో కానీ స్థలం ఇస్తే కట్టడానికి మేము రెడీ అవుతున్నాం. ముందు మాకు స్థలం ఇవ్వాలి. స్థలం ఇస్తే ఖచ్చితంగా శాంక్షన్ చేస్తున్నాము. శాంక్షన్ చేసి ఇప్పుడు 1,500 ఆల్రెడీ శాంక్షన్ పెట్టాం. స్థలం ఇస్తే మేము కట్టడానికి రెడీగా ఉన్నాం. 1,500 శాంక్షన్ అయి ఉన్నాయి. దయచేసి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం, వార్డుల్లో కానీ ఆ గ్రామాల్లో కానీ మాకు స్థలం ఇస్తే అంగన్వాడీ సెంటర్ కట్టిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు కూడా బాగుంటుంది. అలాగే అద్దె భవనాల్లో సోదరులు చెప్పినట్టుగా ఎక్కడైనా పెచ్చులుడు పడితే ఇంకో భవనం మార్చుకోవచ్చు. అద్దె భవనం మనకేం కాదు. సొంత భవనం అలా అయితే చెప్పండి, వాటికి రిపేర్లకు డబ్బులు ఇస్తాం.